అభయన్ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఫోటోగ్రఫీ ఒక అద్భుత కళ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మిట్స్ ప్రిన్సిపల్ యువరాజ్ స్పష్టం. గోల్డెన్ వ్యాలీలో రాఖీ పౌర్ణమి వేడుకలు. ఇది దేశ సమగ్రతకు నిదర్శనమన్న ప్రిన్సిపల్. సివిల్ అనేది మదర్ ఆఫ్ ఇంజనీరింగ్. లీడర్షిప్ ట్రైనింగ్ లో వక్తల వెల్లడి. విశ్వంలో ప్రాంగణ నియామకాలు. జితారా ఏఐ కంపెనీకి 14 మంది ఎంపిక. రోప్ స్కిప్పింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన మిట్స్ విద్యార్థిని అభినందించిన యాజమాన్యం. సర్పంచ్ కార్యదర్శులకు శిక్షణా తరగతులు. కురబలకోటలో సోమవారం ప్రారంభం. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న సిఎస్ఈ విద్యార్థిని బి మోనిక రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన రోప్ స్కిప్పింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ కర్నూల్లో నిర్వహించిన ఈ పోటీల్లో బి మోనిక ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థినిని కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్, లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్, విక్రమ్ తదితరులు అభినందించారు. కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని గోల్డెన్ వ్యాలీ విద్యాసంస్థల్లో బిఎస్ మోడల్ హైస్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు రాఖీ పౌర్ణమి విశిష్టత తెలియజేస్తూ దేశైక్యత కోసం మన ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారని ప్రిన్సిపల్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫిలిం మేకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ గొప్ప కళ అని, ఇందులో రాణించాలంటే సృజనాత్మకత ఉండాలన్నారు. ఒక్క ఫోటోతో ఎన్నో మధుర జ్ఞాపకాలు కదలాడుతాయని, కాలం తిరుగుతున్న ఫోటో చూడగానే వెనుకటి మధుర స్మృతులు మనసులో మెదలుతాయన్నారు. తాము సాధించిన విజయాలు, అద్భుత సన్నివేశాలు కాలానుగుణంగా ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను బంధించి పదిలంగా దాచుకుని మళ్లీ చూసుకునే అవకాశం ఒక్క ఫోటోతోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ రియాజ్ అలీ, విద్యార్థులు పాల్గొన్నారు. అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు సోమవారం హైదరాబాద్ కు చెందిన జితారా ఏఐ కంపెనీ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి తెలిపారు. కంపెనీ హెచ్ఆర్ శ్రీకాంత్ విద్యార్థులకు కంపెనీ గురించి వివరించి ఎంపికైన తరువాత చేయాల్సిన పనుల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు టెక్నికల్ ఎగ్జామ్ గ్రూప్ డిస్కషన్ హెచ్ఆర్ రౌండ్లలో ప్రతిభ కనబరిచిన 14 మంది విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు జావా డెవలపర్గా పని చేయాల్సి ఉంటుందని, వేతనం 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి, ప్లేస్మెంట్ ఆఫీసర్ కేదార్ గౌరవ్, జితారా ఏఐ హెచ్ఆర్ శ్రీకాంత్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా సెక్షన్ సదరన్ రీజియన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ ప్రదీప్, ట్రెజరర్ డాక్టర్ ఎస్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ ఈ రోజుల్లో ఎక్కువ మంది యువత ఇంజనీరింగ్ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారని, అందులో సివిల్ ఇంజనీరింగ్ ను మదర్ ఆఫ్ ఇంజనీరింగ్ గా పిలుస్తారని అన్నారు. దీనికి దేశ విదేశాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఇటీవల నిర్మాణ రంగం అభివృద్ధి పదంలో సాగుతోందని, రానున్న రోజుల్లో ఈ రంగంలో అవకాశాలు మరింత పుష్కలంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, సివిల్ విభాగాధిపతి డాక్టర్ దీపాంకర్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.
తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ పరిపాలన, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల పూర్తి వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరినారాయణ, ట్రైనర్లు తబళ్లపల్లి ఈఓఆర్డి దిలీప్ కుమార్, నెమ్మనపల్లి మండల పంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.